శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము శ్రీరామ పట్టాభిషేక ఘట్టము. అనంతరము మహర్షులలో శ్రేష్ఠుడు వంశ పురోహితుడు అయిన వశిష్ఠ మహాముని ఋత్విజులైన బ్రాహ్మణులతో గూడి సీతాసహితుడైన శ్రీరామచంద్రుని రత్నసింహాసనముపై ఆసీనుని గావించెను. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు మొదలగు మహర్షులు పురుషోత్తముడైన శ్రీరామచంద్ర ప్రభువును నిర్మలములైన సుగంధ జలములతో వసువులు దేవేంద్రుని వలె అభిషేకించిరి. పిమ్మట ఋత్విజులైన బ్రాహ్మణులు, కన్యలు, మంత్రులు, యోధులు, పురప్రముఖులు మొదలగు వారితో గూడి వశిష్ఠాది మహర్షులు పరమ సంతోషముతో ఆ ప్రభువునకు వేదమంత్రపూర్వకముగా అభిషేకము జరిపిరి. ఇంకను వారు ఆకాశమున నిలిచియున్న దేవతలు, గంధర్వులు, కిన్నర కింపురుషాదుల చేతను, నలుగురు దిక్పాలుర చేతను, అచటికి విచ్చేసిన తదితర దేవతలందరి చేతను వివిధములైన ఓషధీ రసములతో సీతారాములను అభిషిక్తులను గావించిరి. శత్రుఘ్నుడు ఆ స్వామికి శుభప్రదమైన తెల్లని ఛత్రమును పట్టుకొనెను. వానరరాజైన సుగ్రీవుడు తెల్లని వింజామరలతో సేవించుచుండెను. రాక్షసేంద్రుడైన విభీషణుడు చంద్రకాంతులీను మరియొక వింజామరతో వీచుచుండెను. పిమ్మట దేవేంద్రుని పనుపున వాయుదేవుడు సుందరమైన ఆకృతితో స్వయముగా వచ్చి 100 పద్మములతో గూడి మెరయిచున్న బంగారుమాలను, వివిధములగు రత్నములతో మణులతో భాసిల్లుచున్న ముత్యాల హారమును ఆ ప్రభువునకు భక్తితో సమర్పించెను. ప్రజ్ఞాశాలియు తన శుభ లక్షణములచే పట్టాభిషేకమునకు అర్హుడు అయిన శ్రీరామచంద్రుని యొక్క ఆ మహోత్సవ సమయమున దేవతలు, గంధర్వులు గానము చేసిరి. అప్సరసలు నృత్యములను గావించిరి. ఆ శుభ సమయమున భూమి పైరు పంటలతో కళకళలాడెను. చెట్లన్నీయును పండ్లతో నిండి కనువిందు గావించుచుండెను. పుష్పములు సువాసనలను వెదజల్లుచుండెను. ఆ పురుషోత్తముడు ముందుగా లక్షల సంఖ్యలో గుర్రములను, పాడి ఆవులను, గోవులను, 100 కొలది వృషభములను బ్రాహ్మణోత్తములకు దానము చేసెను. ఆ మహాత్ముడు ఇంకనూ 30 కోట్ల బంగారు నాణెములను, అమూల్యములైన వివిధములగు ఆభరణములను, వస్త్రములను ద్విజవరులకు పంచి ఇచ్చెను. ఆ ప్రభువు సుగ్రీవునకు మణులు పొదిగిన ఒక బంగారు హారమును బహూకరించెను. అది సూర్యకిరణముల వలె జిగేలు మనుచు దివ్య కాంతులను విరజిమ్ముచుండెను. ఆ స్థితప్రజ్ఞుడు వజ్రములతో, రత్నములతో, వైడూర్యమణులతో చిత్ర విచిత్రముగా నిర్మితములైన 2 భుజకీర్తులను వాలికుమారుడైన అంగదునకు బహుమతిగా ఇచ్చెను. ఇంకనూ ఆ స్వామి మేలైన మణులతో గూడిన ఒక ముత్యాలహారమును హనుమంతునకు బహూకరించుటకై సీతాదేవి చేతికి ఇచ్చెను. ఉత్తమమైన ఆ ఆభరణము చంద్రుని కిరణముల వలె మనోరంజకముగా నుండెను. పిమ్మట ఆ సీతామాత భర్త వైపు చూచుచూ స్వచ్ఛములై దివ్యములైన వస్త్రములను, చక్కని ఆభరణములను మారుతికి కానుకలుగా ఇచ్చెను. పిదప ఆ జానకి తన మెడలోని కంఠాభరణమును తీసుకొని తన భర్తను, సమస్త వానరులను పదే పదే చూడసాగెను. ఆమె మనస్సులోని భావమును గ్రహించిన శ్రీరాముడు ఆమెతో, ఓ సుందరీ, సాటిలేని పౌరుషము, పరాక్రమము, ప్రతిభ మొదలగు లక్షణములను పూర్తిగా కలిగి నీ ఆదరమునకు పాత్రుడైన ఉత్తమునకు ఈ హారమును బహూకరింపుము అని పలికెను. అప్పుడు ఆ శుభాంగి ఆ హారమును వాయుసుతునకు ఇచ్చెను. కపివరుడైన ఆ వాయుసూనుడు ఆ హారమును ధరించినంతనే చంద్రకిరణములు ప్రసరించినప్పుడు స్వచ్ఛమైన మేఘముతో కూడియున్న పర్వతము వలె విరాజిల్లెను. శత్రుసూదనుడైన శ్రీరామచంద్ర ప్రభువు మైందునకు, ద్వివిధునకు, నీలునకు వారి అభిరుచులకు అనుగుణముగా కోరిన వాటినన్నింటినీ బహూకరించెను. వృద్ధులైన వానరులందరినీ తదితర కపివరులను నూతన వస్త్రములతో, ఆభరణములతో తగిన రీతిగా సత్కరించెను. ఎంతటి కార్యమునైనను సులభముగా నిర్వహింపగల శ్రీరాముడు విభీషణుని, సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు మొదలగు వానర ప్రముఖులను
వస్త్రాభరణములతో పూజించెను. తాము కోరుకొనిన రీతిగా పుష్కలముగా రత్నాభరణాదులచే తగిన విధముగా సత్కరింపబడిన ఆ వానర ప్రముఖులు ఎల్లరునూ ప్రసన్న చిత్తులై తమ తమ స్థానములకు వెళ్ళుటకు సిద్ధమైరి. అనంతరము ఆ కపివరులు అందరును మహాత్ముడైన శ్రీరామునకు నమస్కరించి ఆ ప్రభువు అనుమతితో కిష్కింధకు బయలుదేరిరి. పిమ్మట వానరేంద్రుడైన సుగ్రీవుడు రామపట్టాభిషేకమును చూచి ఆనందించి కిష్కింధకు చేరెను. పిదప రాక్షసరాజైన విభీషణుడు ఇక్ష్వాకు ప్రభువుల ఇలవేల్పును గ్రహించి లంకకు బయలుదేరెను. దుష్టులను శిక్షించుచు మిగుల వాసిగాంచినవాడు ఉదార స్వభావుడు అయిన రఘువరుడు సమస్త కోసల రాజ్యమును పరమ సంతోషముతో పరిపాలింపసాగెను. ధర్మాత్ముడైన శ్రీరామచంద్రుడు ధర్మజ్ఞుడైన లక్ష్మణునితో ఇట్లు నుడివెను. ఓ ధర్మజ్ఞ, మన పూర్వులు తమ పరాక్రమముతో పరిపాలించిన ఈ సుసంపన్న రాజ్యమును నాతో గూడి పాలింపుము. నీవు నాతో సమానుడవు. మన తండ్రి తాత ముత్తాతలు నిర్వహించిన ఈ రాజ్యమునకు యువరాజువై దీని భారమును వహింపుము. యువరాజ పదవిని స్వీకరింపుము అనుచు శ్రీరాముడు ఎంతగా నచ్చజెప్పుచున్నను లక్ష్మణుడు అందులకు ఏమాత్రము ఒప్పుకొనలేదు. పిదప ఆ ప్రభువు భరతుని యువరాజునుగా చేసెను. ఆ రాజశ్రేష్ఠుడు పౌండరీకము, అశ్వమేధము, వాజపేయము ఇంకనూ తదితరములైన యజ్ఞములను తరచుగా నిర్వహించుచూ వచ్చెను. ఆ రఘువరుడు 10,000 సంవత్సరముల పాటు కోసల రాజ్యమును పరిపాలించెను. ఆ ప్రభువు మేలుజాతి అశ్వములను పుష్కలముగా దక్షిణలను వసంగి 100 కొలది అశ్వమేధ యాగములను ఆచరించెను. ఆజానుబాహువు, ప్రతాపశాలియు, గొప్ప భుజబలము గలవాడును అయిన రామచంద్ర ప్రభువు లక్ష్మణుని సహకారముతో భూమండలమును పాలించెను. ధర్మాత్ముడైన రఘువరుడు విశాలమైన కోసల రాజ్యమునకు ప్రభువై బంధుమిత్రులతో గూడి బహువిధములైన యజ్ఞములను నిర్వహించెను. శ్రీరాముడు రాజ్యపాలన చేయుచుండగా స్త్రీలకు వైధవ్యము లేకుండెను. ప్రజలకు క్రూర మృగముల బాధ లేకుండెను. వారు రోగగ్రస్తులు కాకుండిరి. జనులకు దొంగల భయము లేకుండెను. ఎట్టి అనర్థములను సంభవింపకుండెను. పెద్దలు బ్రతికియుండగా వారి పిల్లలు మృత్యువు పాలు కాకుండిరి. రామరాజ్యములో ప్రజలెల్లరునూ ధర్మనిరతులై సంతోషముతో జీవించుచుండిరి. వారు ఆ ప్రభువునే ధ్యానించుచు పరస్పర విరోధములు లేక ఆత్మీయతతో మెలగుచుండిరి. ఆ ప్రభువు యొక్క పరిపాలనలో ప్రజలందరూ దీర్ఘాయువులై సంతాన సమృద్ధి కలిగియుండిరి. వారు శోకరహితులై ఆరోగ్య భాగ్యములతో వర్ధిల్లుచుండిరి. ఆ రఘువరుని రాజ్యమున ఎవరి నోట విన్నను రామనామము, రాముని గాథలే వినపడుచుండెను. జగమంతయు రామమయమై ఒప్పుచుండెను. వృక్షములన్నీయును లావైన బోదెలతో విలసిల్లుచుండెను. అవి నిత్యము పుష్పించుచు ఫలించుచు కనువిందు గావించుచుండెను. సకాలములో వానలు కురియుచుండెను. వాయువులు హాయిని గొలుపుచూ వీచుచుండెను. బ్రాహ్మణులు మొదలగు అన్ని వర్ణముల వారును దురాశ లేనివారై తమ తమ కర్మలయందే ప్రవర్తిల్లుచూ సంతుష్టులై ఉండిరి. రామరాజ్యమునందు ప్రజలందరూ శుభలక్షణములు గలవారు, ధర్మ నిరతులు, సత్యమునే పలికిడివారు, స్వధర్మములను ఆచరించుటయందే ఆసక్తి గలవారు. శ్రీరామచంద్ర ప్రభువు తన సోదరులతో గూడి 11,000 సంవత్సరములు కోసల రాజ్యమును పరిపాలించెను. వాల్మీకి మహర్షి రచించిన ఆదికావ్యమగు ఈ శ్రీమద్ రామాయణము శుభప్రదమైనది. ఆయురారోగ్యములను, కీర్తి ప్రతిష్టలను పెంపొందించునది. ఇది రాజులకు విజయమును చేకూర్చునది. లోకమున ఈ కావ్యమును పఠించినవారు, వినినవారు సమస్త పాపముల నుండి విముక్తులు అగుదురు. ఈ రామాభిషేక ఘట్టమును వినినవారికి సంతానము కలుగును, సంపదలు ప్రాప్తించును. రాజులు శత్రువులను జయించి ఈ భూమండలమున వర్ధిల్లుదురు. ఈ కావ్యమును వినిన స్త్రీలు శ్రీరాముని పుత్రునిగా పొందిన కౌసల్యవలెను, లక్ష్మణ శత్రుఘ్నులను కనిన సుమిత్రవలెను, భరతుని కారణమున కైకేయీవలెను పుత్రులతో కలకాలము వర్ధిల్లుదురు. ఎంతటి కార్యమునైనను అవలీలగా సాధించునట్టి శ్రీరాముని విజయములను, ఆ ప్రభు వృత్తాంతమును తెలిపెడి రామాయణ గాథను వినినవారు దీర్ఘాయువులగుదురు. వాల్మీకి మహర్షి విరచితమైన ఈ మహాకావ్యమును శ్రద్ధగా ఆలకించిన వారు జితక్రోధులై
దారిద్ర్యాది దుఃఖముల నుండి విముక్తులగుదురు. దీర్ఘకాలము బంధువులకు దూరమైన వారు మరల వారిని కలిసికొందురు. శ్రీరాముని అనుగ్రహమున వారి కోరికలు అన్నియును నెరవేరును. రామాయణ శ్రవణముచే దేవతలు ప్రసన్నులగుదురు. ఆ శ్రోతల యొక్క కుటుంబములకు దుష్టగ్రహ బాధలు తొలగిపోవును. రాజ్యములను కోల్పోయిన భూపతులు రామాయణ శ్రవణ ప్రభావమున శత్రువులను జయించి తిరిగి తమ రాజ్యములను పొందుదురు. వారికి సకల శుభములు చేకూరును. స్త్రీలు గర్భవతులై ఉత్తములైన పుత్రులను బడయుదురు. ప్రాచీనమైన ఈ ఇతిహాసమును భక్తి శ్రద్ధలతో పూజించి పఠించిన వారి యొక్క పాపములు పటాపంచలగును. వారికి దీర్ఘ ఆయురారోగ్యములు ప్రాప్తించును. బ్రాహ్మణులకు శిరసా ప్రణమిల్లి ఆ ద్విజోత్తముల నుండి ఈ వృత్తాంతమును వినిన క్షత్రియులు ఐశ్వర్యములను పుత్రులను పొందుదురు. ఇందు సందేహము లేదు. శ్రీరాముడు సాక్షాత్తు సనాతనుడైన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే కనుక రామాయణమును సంపూర్ణముగా వినిన వారికిని పఠించిన వారికిని రామానుగ్రహము సిద్ధించును. రఘువంశ శిరోమణి మహాబాహువు అయిన శ్రీరామచంద్ర ప్రభువు దేవాదిదేవుడైన శ్రీమన్నారాయణుడే. లక్ష్మణస్వామి ఆదిశేషుని అవతారము. ఈ రామాయణ మహాకావ్యము సర్వ శుభకరము, సమస్త ప్రయోజనములను చేకూర్చును. దీని శ్రవణము వలన కుటుంబ వృద్ధియు ధనధాన్య సమృద్ధియు కలుగును. ముఖ్యముగా స్త్రీలకు ఉత్తమమైన సుఖములు ప్రాప్తించును. ఈ ఇతిహాసము ఆయురారోగ్యములను, కీర్తి ప్రతిష్టలను, సౌభ్రాతృత్వమును, బుద్ధి కౌశలమును, సుఖశాంతులను, తేజో వైభవములను ప్రసాదించును. కావున సమస్త సంపదలను అభిలషించెడి సత్పురుషులు నియమనిష్టలతో దీనిని శ్రవణము చేయవలెను. ప్రాచీనమైన ఈ రామోదంతము మీకు సర్వశుభములను చేకూర్చుగాక. మీపై శ్రీమన్నారాయణుని ప్రభావము మిక్కిలి ప్రసరించుగాక. ఈ రామాయణమును తమ కడ కలిగియుండి ఇందలి దివ్యగాథలను వినినచో దేవతలను పితృదేవతలను తృప్తిపడుదురు. వాల్మీకి మహాముని రచించిన రామాయణ సంహితను భక్తితో వ్రాసిన వారు తప్పక స్వర్గ సుఖములను పొందుదురు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు శ్రీరామ పట్టాభిషేక ఘట్టము సమాప్తము. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా శ్రీరాఘవా నమోస్తుతే. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహీం మహీసా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ